లోకాన్ని మనం రెండు రంగులలో చూస్తాం. ఒకటి ఆస్తికత్వం, రెండు నాస్తికత్వం. కానీ ఈ రెండిటికి మధ్యలో ఉన్న ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీత మీదే రమణ మహర్షి తత్వం నిలబడి ఉంటుంది. నిజానికి ఒక నాస్తికుడు దేనినైతే వెతుకుతున్నాడో రమణ మహర్షి సరిగ్గా అక్కడే ఆగి తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సాధారణంగా నాస్తికుడు దేవుడిని ఎందుకు కాదంటాడు? ఎందుకంటే మతం చెప్పే దేవుడు ఒక ఊహలా, ఒక కట్టుకథలా అనిపిస్తాది కాబట్టి. ఆకాశంలో ఎవరో కూర్చుని మనల్ని శాసిస్తున్నారనే భ్రమను ఒక హేతువాది మెదడు అంగీకరించదు. సరిగ్గా ఇక్కడే భగవాన్ శ్రీ రమణ మహర్షి ఒక విప్లవాత్మకమైన ప్రశ్న వేస్తారు. దేవుడు ఉన్నాడు నమ్ము అని ఎప్పుడూ చెప్పలేదు. బదులుగా దేవుడు సంగతి పక్కన పెట్టు, అసలు ఆ దేవుడిని వెతికే నీవు ఎవరు అని అడుగుతారు. అక్కడే నాస్తికత్వం యొక్క తర్కం రమణతత్వం యొక్క విచారణతో కలుస్తుంది. నాస్తికుడు ఒక ప్రయోగశాలలో అణువును విచ్ఛిన్నం చేసి లోపల ఏముందో చూస్తాడు. రమణ మహర్షి తన మనసునే ఒక ప్రయోగశాలగా మార్చుకుని నేను అనే ఆలోచనను విచ్ఛిన్నం చేశారు. ఒక నాస్తికుడు ఏ విధంగానైతే అతీంద్రియ శక్తులను తిరస్కరిస్తాడో రమణ మహర్షి కూడా బాహ్య ఆచారాలను, పూజలను, పునస్కారాలను మించిన ఒకే ఒక సత్యాన్ని నమ్మమన్నారు. అది నీ ఉనికి. చాలామంది నాస్తికులు మరణం తర్వాత ఏమీ ఉండదు, అంతా శూన్యం అని నమ్ముతారు. రమణ మహర్షి కూడా ఆ శూన్యాన్ని భయపెట్టేదిలా చూడలేదు. ఆయన ఏమంటారంటే, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ పేరు లేదు, నీ ఊరు లేదు, నీ దేవుడు కూడా లేడు, కనీసం నీవు అనే ఆలోచన కూడా లేదు. అయినా సరే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కదా, ఆ స్థితిలో మిగిలి ఉన్నదే నీ నిజస్వరూపం. నాస్తికులు దీనిని శూన్యం అని పిలుస్తారు. భగవాన్ రమణ మహర్షి దానినే పరిపూర్ణత్వం అని పిలిచారు. పేర్లు వేరైనా వారు వెతికే సత్యం ఒకే దిశలో ఉండవచ్చు. అది అహం తగ్గే స్థితి. కొన్నిసార్లు మతాలో అర్థం తప్పుగా తీసుకున్నప్పుడు మనుషుల మధ్య గోడలు ఏర్పడతాయి. కానీ నాస్తికత్వం ఈ గోడలను కూల్చేయాలి అని అనుకుంటుంది. రమణ మహర్షి తత్వం కూడా మతాలకు అతీతమైనది. ఆయన ఏ రోజు ఒక ప్రత్యేక మతాన్ని ప్రచారం చేయలేదు. ఆయన దగ్గరకు వచ్చిన వారికి మత గ్రంథాలు ఇవ్వలేదు. కేవలం నీ లోపలికి నువ్వు చూసుకో అని మాత్రమే చెప్పారు. నీవు ఎవరు అనే ఒక ప్రశ్న నాస్తికుడికి పెద్ద లాజికల్ ఛాలెంజ్. చివరికి చూస్తే నాస్తికత్వం అనేది ఒక బహిర్ముఖ విచారణ అయితే రమణతత్వం ఒక అంతర్ముఖ విచారణ. నాస్తికుడు బయట ప్రపంచాన్ని ప్రశ్నిస్తాడు. భగవాన్ రమణ మహర్షి లోపల ప్రపంచాన్ని ప్రశ్నిస్తారు. ఈ రెండు మార్గాలు కలిసే చోటే మౌనం. ఆ మౌనంలో మతం ఉండదు, దేవుడు ఉండడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉండడు. కేవలం సత్యం మాత్రమే ఉంటుంది. ఆ సత్యమే నాస్తికుడు వెతికే సైన్స్, రమణ మహర్షి అనుభవించిన జ్ఞానం. నాస్తికులు తరచుగా మనిషి అంటే కేవలం కొన్ని రసాయనాల కలయిక, మెదడులోని న్యూరాన్ల సందడి అంటారు. భగవాన్ రమణ మహర్షి దీనిని కాదనలేదు. ఆయన ఏమంటారంటే, సరే ఈ దేహం రసాయనాలే అనుకుందాం, మరి ఈ రసాయనాల కలయికను నేను అని పిలుస్తున్న ఆ అవగాహన ఎక్కడిది? ఆ అవగాహన కూడా రసాయనమే కదా. అయితే అది తనను తాను ఎలా గుర్తించగలుగుతుంది? ఈ ప్రశ్న నాస్తికుడికి తన సొంత అస్తిత్వం మీద లోతైన పరిశోధన చేసేలా ప్రేరేపిస్తుంది. చివరకు మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, నాస్తికత్వం అనేది కేవలం నిరాకరణ కాదు. అది ఒక నిజాయితీ లేని దేవుడిని ఉన్నాడని చెప్పుకోవడం కంటే తెలియని సత్యాన్ని తెలియదని ఒప్పుకోవడం గొప్ప విషయం. రమణ మహర్షి సరిగ్గా ఈ నిజాయితీ దగ్గరే నిలబడ్డారు. అందుకే ఆయన మార్గంలో మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, కేవలం విచారణ మాత్రమే ఉంది. ఒక నాస్తికుడు దేవుడిని వెతకడం మానేసి తనను తాను వెతకడం మొదలుపెట్టిన రోజున అతను రమణ మహర్షి చూపిన మార్గంలో అడుగు పెడతాడు. అందుకే నాస్తికత్వం, రమణతత్వం అనేవి రెండు వేరు వేరు దారులు కావు. అవి ఒకే నాణానికి ఉన్న రెండు పార్శ్యాలు. ఒకటి బాహ్య ప్రపంచాన్ని ప్రశ్నిస్తే, రెండోది అంతర్ప్రపంచాన్ని ప్రశ్నిస్తుంది. రెండిటి లక్ష్యం ఒక్కటే, అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని ఆవిష్కరించడం. గౌతమ బుద్ధుడు
దేవుడి గురించి ఎక్కువగా చర్చించలేదు. శాశ్వత ఆత్మ అనే భావనను ప్రశ్నించారు. ఆయన ఒక రకమైన ఆధ్యాత్మిక నాస్తికత్వాన్ని బోధించారు. రమణ తత్వం కూడా అదే నిశ్శబ్దాన్ని ప్రతిపాదిస్తుంది. నాస్తికుడు శూన్యాన్ని చూసి ఏమీ లేదు అని భయపడితే, రమణ మహర్షి ఆ శూన్యంలోనే అంతా ఉంది అని చూపిస్తారు. కొంతమంది నాస్తికులు ప్రపంచాన్ని ఒక యాదృచ్ఛిక ప్రక్రియగా చూస్తారు. రమణ మహర్షి అద్వైతం కూడా అదే చెప్తుంది. సృష్టికర్త వేరు, సృష్టి వేరు కాదు, ఉన్నదంతా ఒక్కటే అని. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. ఒక సినిమా తెరపై ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. యుద్ధాలు జరుగుతాయి, ప్రేమ కథలు సాగుతాయి. కానీ తెరకి ఏమీ ఎంటదు. ఆ తెరపై బొమ్మలు లేకపోతే అది ఒక శూన్యం. బొమ్మలు ఉంటే అది ఒక ప్రపంచం. నాస్తికుడు ఆ తెరను శూన్యం అంటారు. రమణ మహర్షి దానిని సత్యం అంటారు. రెండూ ఒక్కటే, చూసే కోణం వేరు. ప్రపంచంలో అతిపెద్ద నాస్తికుడు ఎవరంటే తనలోని నేను అనే అహాన్ని పూర్తిగా కాదన్నవాడు. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మికవేత్త ఎవరంటే తనలోని నేను అనే మూలాన్ని కనుగొన్నవాడు. చిత్రం ఏమిటంటే వీరిద్దరూ చేరే గమ్యం ఒక్కటే, అదే నిశ్శబ్దం. రమణ మహర్షి బోధనలు కేవలం భక్తుల కోసం కాదు, ఆలోచించే ప్రతి మేధావి కోసం. మతాన్ని దాటి, దేవుడిని దాటి నిన్ను నువ్వు ప్రశ్నించుకున్న రోజున నాస్తికత్వానికి ఆస్తికత్వానికి ఉన్న గీత చెరిగిపోతుంది. అక్కడ మిగిలేది కేవలం ఉనికి. నాస్తికులు మత యుద్ధాలను, వివక్షను ద్వేషిస్తారు. రమణ మహర్షి జీవితం గమనిస్తే ఆయన ఏనాడు ఒక మతానికి కట్టుబడి లేరు. ఆయన దగ్గరకు వచ్చిన ముస్లింలకు, క్రైస్తవులకు, నాస్తికులకు ఆయన ఇచ్చిన బోధన ఒక్కటే: మతం పక్కన పెట్టు, మనిషిని పక్కన పెట్టు, మూలాన్ని వెతుకు. ఒక నాస్తికుడు ఏ విధంగానైతే గుళ్ళు గోపురాల కంటే సత్యం ముఖ్యం అనుకుంటాడో, రమణ మహర్షి కూడా బాహ్య ఆచారాల కంటే అంతర్ముఖం అవ్వడమే ముఖ్యం అని చాటి చెప్పారు. నీవు ఆస్తికుడు అయినా నాస్తికుడు అయినా చివరికి అడగాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ ప్రశ్న అడుగుతున్నా నేను ఎవరో అని. ఓం నమో భగవతే శ్రీరమణాయ.